హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఒకసారి కొత్త బిర్యానీతో మీ ముందుకు వచ్చానండి. నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అది చేసే విధానం కూడా చాలా సింపుల్గా అయిపోద్ది. మనం అన్నీ మన ఇంట్లో ఉన్న వీటితోనే సూపర్గా తయారు చేసుకోవచ్చు. నిజంగానే ఇలాగ ఒకసారి వండి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ మీరు ఇదే తినాలనుకుంటారు. ముందుగా నేను ఏం చేశానంటే గుడ్లు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే చికెన్ కూడా శుభ్రంగా కడిగేసుకుని అల్లం పేస్టు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసేసి కలిపేసి పక్కన పెట్టానండి. అలాగే గుడ్లన్నీ ఉడకబెట్టాను కదా, గుడ్లు కొంచెం గ్యాస్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ అనేది హీటెక్కాక గుడ్లుని ఫ్రై చేసుకున్నాను. కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత గుడ్లను తీసేసి మనం చికెన్ని ఒక గంట సేపు మేగబెట్టాం కదా, దాన్ని చికెన్ తీసుకుని ఈ నూనెలో వేస్తానండి. గుడ్లు అయితే ఏదైతే గుడ్లు తీస్తామో దాంట్లోనే ఈ చికెన్ కూడా యాడ్ చేసేసి దాంట్లోనే కొంచెం ఉడకనిచ్చానండి. తర్వాత మనం పక్కన కళాయి పెట్టుకుని ఉల్లిపాయలు ముక్కలు పొడవుగా చీరేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేసేలాగా వేపేసాను. వేగిన తర్వాత దాంట్లోనే గరం మసాలా సరుకులన్నీ వేసాను, ఫలవ సరుకులన్నీ. అవి కూడా కొంచెం వేగాక నేను ఈ చికెన్లో వేసేసి బాగా ఉడకనిచ్చానండి. ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాలకి నేను టమాటా అనేది వేసాను. టమాటా కూడా బాగా ఉడకాలి కదా. తర్వాత పుదీనా కొత్తిమీర వేసేసి బాగా ఉడకనిచ్చాక ఈ గుడ్లు మనం ఫ్రై చేసుకున్న గుడ్లు ఉంటాయి కదా, ఇవి కూడా వేసేసి మూత పెట్టి ఒక అరగంట సేపు ఉడకనిచ్చాను. ఎందుకంటే చికెన్ వేసాను కాబట్టి బాగా కుక్ అయితే బాగుంటుంది కదా అనేసి మూత పెట్టి ఉడకపెట్టానండి. పక్కనే నేను సేరువా చేస్తున్నాను. సేరువా వీడియో అనేది మీకు పెట్టలేదు. అలా ఉడికిపోయాక వాటర్ వేసానండి. వాటర్ వేసిన తర్వాత ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది. మీరు ఏమనుకోవద్దు. అది నేను పెట్టాను, ఎలా కట్ అయిపోయింది. వాటర్ మెసరాకి రైస్ అనేది వేసేసి పైన గుడ్లు వేసేసి దమ్ పెట్టేసానండి. టేస్ట్ అయితే రెస్టారెంట్ని మించిపోయిందండి. అంత బాగుంది. ఎప్పుడు చేసే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా అంటే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తిన్నారంటే అంత ఇష్టంగా తిన్నారు. మనం ఎప్పుడు చేసే కన్నా ఇలా ఒక్కోసారి చేస్తూ ఉంటే బాగుంటుంది కదా టేస్ట్. మరి నచ్చింది అనుకున్నాను. నచ్చితే నా ఛానల్ ఫాలో అవ్వండి. బాయ్ అండి.